ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే వీరికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందనే దాన్ని మనం గమనిద్దాం. ముఖ్యంగా ఆర్థికంగా వీరికి అనుకూలత వైపుగానే వీరు వెళ్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఖర్చులనేవి మనం పక్కన పెట్టేద్దాం. ఖర్చులనేవి అది రిపీటెడ్ గా వస్తున్న విషయమే. మీరు కనుక బేసిక్‌గా ఏదైనా ప్రాపర్టీ లాంటిది సెల్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాటికి ఈ మాసం చాలా బావుంటుంది. అంటే ప్రాపర్టీని సెల్ చేయడానికి, దాని ద్వారా మీకున్న బాధలు, మీకున్న రుణ బాధలు ఏమైనా తీర్చుకోవాలి అనుకుంటే ఈ మాసం బావుంటుంది. రెండోది, మీరు ప్రాపర్టీ లాంటిది దీంతో పాటు కొనాలి అని కూడా అనుకుంటున్నారు అని అనుకుందాం. అలాంటప్పుడు కూడా బానే ఉంది. కానీ కొనటం కంటే కూడా అమ్మటానికి చాలా పాజిటివ్‌గా ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, రుణాలు తీర్చేయాలి అన్న గట్టి సంకల్పం కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా అప్పులు తీర్చేసుకోవాలి. నాకున్న ఏ అప్పులున్నాయో ఇవన్నీ తీర్చేయాలి. వీటి మీద ఉన్న గోల తీర్చేయాలి. వీటికి చెప్తున్న సమాధానాలు కూడా తీర్చేసుకోవాలి. నేను ఎవరికీ సమాధానం చెప్పకూడదు. నేను ఎవరికీ నేను ఇది సంగతి అని చెప్పి వీళ్ళతో నేను మాట ఇచ్చి దాటకూడదు. ఈ ఒక గట్టి సంకల్పం మీలో ఈ మాసం అంతా కూడా కనపడుతుంది. కాబట్టి ఇది మెయిన్ విషయం. ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే, బేసిక్‌గా ఎప్పుడైతే కొన్ని పనులు చేస్తామో వాటి రిజల్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి గనక, ఏ పనులైతే మీరు కొన్ని దాచిపెట్టారు, మీ కుటుంబ సభ్యులతోటి గానీ, మీ భార్యాభర్తల మధ్యన గానీ, ఆ విషయాల గురించిన ప్రస్తావన మీకు ఇక్కడ రాబోతుంది. అది దేని గురించైనా అవ్వచ్చండి. అది మీరు తీసుకున్న డెసిషన్స్ దేని వల్ల తీసుకున్నారో, వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అనేది మీకు ఎదురవ్వబోతుంది. కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకోవాలి. అంటే సమాధానం చెప్పటం మీరు నిజాయితీగానే చెప్తారు. బట్ స్టిల్ ఇది కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చేసేదేమీ తప్పు పని కాదు. అయినా సరే తప్పు చేసిన వారిలాగా సమాధానం చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏమిటి అనంటే, సరే ప్రయాణాలున్నాయి, ఇదేమీ ప్రాబ్లమ్ లేదు. అలాగే బేసిక్‌గా వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తి విషయాలలో ఎవరైతే మీ అన్నదమ్ములు ఉన్నారో వారితోటి ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది. ఆస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వారితోటి మీకు ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటారు. తర్వాత పెద్దవారి సమక్షాన మాట్లాడుకుందాం అనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మీరు ప్రయత్నం చేస్తారు. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పడానికి కనిపించటం లేదు. అలాగే ఇప్పుడు జరిగే ఇబ్బందులు, ఆస్తి తగాదాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీ యొక్క రిలేషన్‌షిప్‌ని దెబ్బతీసే విధంగా కనపడుతున్నాయి. కాబట్టి ఆస్తి తగాదాలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. మీ మీద ఫ్రాడ్ కేసులు ఉండొచ్చు. మీరు మీరు నమ్మి మోసపోయి ఉండొచ్చు. లేదా మీ ఆస్తి గురించి మీరు కోర్టుకెక్కచ్చు. ఇలాంటివి అనేక విషయాలు మీకిక్కడ కనబడబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు 14వ తారీఖు తర్వాత నుంచి ఉంటాయి. కాబట్టి ఏంటంటే, ఆస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సామరస్యంగా కూర్చొని సాల్వ్ చేసుకోండి. లేకపోతే ఇవన్నీ చాలా టైం కన్స్యూమింగ్, చాలా టైం పట్టబోతోంది. అవన్నీ కూడా మీకు ఎటువంటి మంచి రిజల్ట్ ఇవ్వడం లేదు. సరే, ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నామనంటే ఉద్యోగస్తులకైతే కొంత అనుకూలత ఉంది. ఇబ్బందేమీ లేదు. ఇక్కడ వీరికి కూడా మార్పులు, చేర్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత అయితే ఉద్యోగస్తుల పరంగా కనపడుతోంది. వ్యాపారస్తులకి గనక మనం చూసుకుంటే కొంచెం ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి మనీ విషయంలో వీరు స్టక్ అయిపోయి ఉంటారని చెప్పొచ్చు. ప్రతి చోట బిజినెస్ పరంగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వారి ఆర్థిక పరమైన విషయాలలో, వాళ్ళ పని విషయాలలో వాళ్ళకి ఒక 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 పాయింట్ వస్తుందనమాట. అంటే పనులసలు ముందుకు వెళ్ళడం లేదు. లేదా పనులసలు జరగడం లేదు. లేదా పనులు అవ్వడం లేదు. డబ్బులు పెట్టాము, అది స్టక్ అయిపోయింది. ముందుకి వెళ్ళలేము, వెనక్కి రాలేము. అలాంటి పరిస్థితి అనేది ఇక్కడ వ్యాపారస్తులకి కనపడుతుంది. ఇక్కడ భార్యాభర్తల పరంగా చూసుకున్నామనంటే ఇందాకే చెప్పాను కదండీ! ఏదో ఒక విషయం మీద భార్యాభర్తల మధ్యన కొంత డిస్కషన్స్ రావటం, వాటికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండటం,
అలాగే ఎప్పుడో చేసిన పనుల గురించి మీరు మాట్లాడాల్సిన పరిస్థితి రావడం, దాని మీద ఇద్దరికీ కొంచెం వాదోపవాదాలు ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఇక్కడ ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే వారికి కొంచెం సక్సెస్ కూడా వచ్చేందుకు అవకాశాలున్నాయి. ఇంకా సంతానం ఎవరైతే ఉన్నారో వీరు కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ అయితే వహించాలి. విద్యార్థులు కొంచెం ప్రిపరేషన్ పరంగా ఇబ్బంది పడే అంశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. పనులు అయితే నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. చాలా విషయాలు చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి అనుకునేవి కూడా కొంచెం స్లో అయ్యేందుకు అవకాశాలుంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం నెమ్మదిగానే బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి పనులన్నీ కూడా కొంచెం నెమ్మదిగానే పూర్తవుతాయి. అయితే ఆర్థికంగా కొంత అనుకూలత ఉంది. మేబీ కొంత ముందర చేసిన వాటికో లేక ఎక్కడికో అక్కడ కొంత అడ్జస్ట్‌మెంట్ అయితే అవుతోంది. బట్ వర్క్ మాత్రం స్లోగా ఉంటుంది. సో ఓవరాల్‌గా కన్యా రాశి వారు మాత్రం కొంచెం అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగాను, ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే మీ యొక్క వస్తు వాహనాల పరంగాను, అలాగే ఇందాక నేను చెప్పాను కదా! ఏదైనా సరే ప్రాపర్టీ అనేది అమ్మే అవసరం ఇక్కడ కనపడుతోంది. కాబట్టి ఇలాంటి అన్ని విషయాలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బందికరంగానే ఉంచుతాయి. అయితే ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు మాసమంతా కూడా మాఘమాసం సూర్యారాధన చేయాలి. ఎప్పుడైనా సరే మనకి ఆత్మకారకుడైన మన సోల్ అనేది ప్యూర్‌గా ఉండాలి. ప్యూర్‌గా ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా మనం చాలా విషయాలని సాల్వ్ చేసుకోగలం. అలాగే గవర్నమెంట్ పరంగా ఇబ్బందులున్నా, గవర్నమెంట్ తోటి ఇబ్బందులొస్తున్నా, గవర్నమెంట్‌తో అవ్వాల్సిన పనులు అవ్వకపోతున్నా, వీటన్నిటికీ కూడా సూర్యుడిని ఆరాధించాలి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బావుంటుందో చూద్దాం. వీరు మాత్రం సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి. వీరికి ఎట్లానో కొంచెం చిన్న చిన్న తీర్థయాత్రలు, అలాగే ఫ్రెండ్స్‌ని కలవటం ఇలాంటివి కూడా ఉన్నాయి. నెగెటివే కాదు. అంటే ఏంటంటే లైఫ్‌లో కొంచెం ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితి కనపడుతోంది. బట్ వీరు కూడా చుట్టాలని వాళ్ళని కలవటం, ఫంక్షన్స్‌కి వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, భగవద్ దర్శనం చేసుకోవటం, భగవత్ ఆరాధన చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి వీరికి. కాబట్టి ఏంటంటే ఈ మాసాల్లో కుదిరితే ఆర్ కుదుర్చుకొని తప్పనిసరిగా సూర్య భగవానుని, సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకోండి. అలాగే వీరు సూర్య గాయత్రి తో పాటు సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉండండి. మీకు మార్పు కనపడుతుంది. అయితే కొంచెం సమయం పడుతుంది. బేసిక్‌గా సిట్యుయేషన్స్ ఎలా వస్తాయి అనంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకని ఆ సమాధానము చెప్పాల్సిన పరిస్థితులు ఎదుర్కొనే ముందర మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవటం అన్నమాట. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా రెడీ చేసుకుంటారు అంటే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇది చెయ్యండి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి మంగళవారాలు. మీకు చాలా శుభం కలుగుతుంది. చాలా విషయాలలో చిన్న చిన్నగా తప్పిపోయేందుకు కూడా మీకు అంటే ఏదైనా అపవాదులొచ్చినా, ఏమైనా ఇబ్బందులొచ్చినా మీరు అవి తప్పించుకునేంత శక్తిని కూడా ఆ భగవంతుడు మీకు అనుగ్రహంగా ఇస్తారనమాట. ఇవి కన్యా రాశి వారి ఫలితాలు.